ప్లాన్ బి సిట్ ప్లాన్ బి అట. సాక్షులుగా కేటీఆర్, హరీష్ రావు స్టేట్మెంట్ రికార్డ్. త్వరలో సంతోష్ రావు, కవితను సైతం పిలిచేటువంటి ఛాన్స్. క్రాస్ చెక్ లో సాక్ష్యాధారాలు దొరికితే నిందితులుగా మార్చేటువంటి అవకాశం. మార్చి 10 వరకు ప్రభాకర్ రావుకు ఇంటరిమ్ ప్రొటెక్షన్. ఈలోగా విచారణ పూర్తి చేసేలా ప్రణాళిక. ఫోన్ ట్యాపింగ్ కేసులో 160 సిఆర్పిసి నోటీసుల వెనుక సరికొత్త వ్యూహం అంటూ చూస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు అమలు చేస్తున్నటువంటి ప్లాన్ బి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అరెస్ట్ల భయం లేకుండా విచారణకు పిలిపించేందుకు 160 సిఆర్పిసి సెక్షన్ వాడుకున్నటువంటి సిట్ ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు వంటి అగ్రనేతల వాంగ్మూలం నమోదు చేసింది. మాజీ ఎంపీ సంతోష్ రావు, కవిత, ఆమె భర్తను కూడా విచారణకు పిలుస్తారని చర్చ జరుగుతున్నది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకున్న ఇంటర్వ్యూ ప్రొటెక్షన్ గడువు మార్చి 10తో ముగియనుంది. ఈలోగా ట్యాపింగ్ కు పాల్పడిన ఆఫీసర్లు, పొలిటికల్ లీడర్ల మధ్య లింక్స్ బయటపెట్టేందుకు సిట్ పకడ్బందీగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది అంటూ చూస్తా ఉన్నాం. సో 100కు 100% ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదో హడావుడి, మీడియాలో హడావిడి చేసేటువంటి ఒక వార్త అవుతుంది తప్ప ఇది ఈ ఫోన్ ట్యాపింగ్లో అసలు దొంగలు ఎవరు అది బయటికి రాదు. ఇప్పుడు హరీష్ రావును, కేటీఆర్ సాక్షిగా పిలిచిరు, తర్వాత వాళ్ళు నిందితులుగా చేరుస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఇది ఎంత అనుకున్నా కానీ ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఫోన్ ట్యాపింగ్ ఆల్రెడీ కనుమరుగు అయిపోతుంది. ఇందులో ప్రధానమైన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు సంతోష్ రావుని పిలుస్తున్నారు, గోనె సందీప్ రావుని పిలవాలి కదా. ఇప్పటిదాకా మేము గతంలో మొర్రో అని మొత్తుకుంటాం. ఫోన్ ట్యాపింగ్లో కీలక వ్యక్తులు 2 ఉన్నారు, సంతోష్ రావు, గోనె సందీప్ రావు 2 వ్యక్తులు ఉన్నారని చెప్తున్నాం. కానీ ఇంతవరకు ఇప్పుడు మొత్తంగా సంతోష్ రావు పిలుస్తున్నారు. మరి గోనె సందీప్ రావు ఏం చేసిండు? ఆయన కూడా పిలవాలి కదా. ఆయన పేరు ఎందుకు బయటికి ఎందుకు రాణిస్తలేరు? అసలు వీళ్ళు ఎక్కడ రాణిస్తలేరు ఆయన కూడా ప్రధాన నిందితుడు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగర్ రావు, గోనె సందీప్ రావు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. వీళ్ళందరినీ పిలవాలి. ఎందుకో గోనె సందీప్ రావు ఎవరు కాపాడుతున్నారో అర్థం కాని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది.